హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది వచ్చేసి డే 3 ఇన్ కొలరాడో. డే 1 అండ్ డే 2 నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. మేము డే 3 ఫస్ట్ హాట్ స్ప్రింగ్స్ అయితే బుక్ చేసుకున్నాము. మేము హాట్ స్ప్రింగ్స్ వెళ్ళడం కోసం గ్లెన్వుడ్ స్ప్రింగ్స్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట. గ్లెన్వుడ్ స్ప్రింగ్స్లో చాలా కంపెనీస్ ఉన్నాయి హాట్ స్ప్రింగ్స్ బుక్ చేసుకోవడానికి. మేమైతే ఐరన్ మౌంటైన్స్ అనే దాని నుంచి బుక్ చేసుకున్నాము. అక్కడ హై రేటింగ్ ఉండిందనమాట. గూగుల్లో చూస్తే చాలా బాగుంది, వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి అని చెప్పన్నారు. సో అందుకు ఐరన్ మౌంటైన్స్కి అయితే బుక్ చేసుకున్నాము. ఈ ఐరన్ మౌంటైన్స్ వచ్చేసి మాకు పర్ హెడ్ $52 పడింది. 3 hours టైం ఉంటుంది. ఇక్కడ 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి 19 పూల్స్ ఉంటుంది, ఇంకొకటి 32 పూల్స్ ఉంటుంది, ఇంకొకటి ఆల్ డే యాక్సెస్ ఉంటుంది. ఈ పూల్స్ ఏంటంటే మినరల్ పూల్స్ అనమాట. డిఫరెంట్ మినరల్స్ ఒక్కొక్క పూల్లో వేసి ఉంటుంది. వాటర్ చాలా హాట్గా ఉంటాయి, అంటే మరీ ఎక్కువ హాట్ ఉండదు, బట్ మనం బాత్ చేసేలానే ఉంటుంది. మేమైతే ఈ 19 పూల్స్ అనేది తీసుకున్నాము. బేసిక్గా అదైతే మాకు సరిపోతుంది ఒక 3 hours అనిపించింది, అందుకే ఇంకా అదైతే తీసుకున్నాము. మేము ఆ రోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఒక మినరల్ పూల్ అనమాట. వెనకాల కనిపించేదంతా స్నో మౌంటైన్స్, మొత్తం స్నో మౌంటైన్స్ ఉంటుంది చుట్టూ, మధ్యలో అన్ని పూల్స్ ఉంటాయి అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో ప్లేస్ అయితే, నాకు భలే నచ్చేసింది అసలు. ఇది వచ్చేసి ఫ్యామిలీ పూల్, అండ్ ఇంకా జెట్టెడ్ స్పా ఇన్స్పైర్డ్ పూల్ అని చెప్పి ఇంకో 2-3 ఉన్నాయి. ఇంకా 16 వచ్చేసి జియోథర్మల్ పూల్స్. డిఫరెంట్ మినరల్స్ వేసి పెట్టుంటారు. మేమైతే ఆల్మోస్ట్ ఒక 6-7 పూల్స్ అయితే కవర్ చేసాము, బికాస్ ఇంకా మిగిలిన పూల్స్లో వేరే ఫ్యామిలీస్ ఉన్నారనమాట. సో చూసుకొని ఖాళీగా ఉన్న పూల్స్కి మాత్రమే వెళ్ళాము. ఇంకా ఈ ప్లేస్ అంతా మొత్తం డిఫరెంట్ పూల్స్తో అయితే ఉంది. ఎవరైనా కొలరాడో రావాలి అనుకుంటే ఈ ప్లేస్ అయితే బుక్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఒక 3 hours మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ రిలాక్స్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేము ఆల్పైన్ కోస్టర్కి బుక్ చేసుకున్నాము. మౌంటైన్ కోస్టర్ రైడ్ అనమాట అది. నేను టెన్నెసీలో ఒకసారి ట్రై చేశాను, అక్కడ బాగా నచ్చింది. సో అందుకు ఇక్కడ కూడా ట్రై చేద్దాం అనిపించింది స్నోలో. ఈ ఆల్పైన్ కోస్టర్కి వెళ్ళడానికి గండోలా రైడ్ అయితే ఉంది. ఒక 15 to 20 minutes పడుతుంది గండోలా రైడ్. దీని అంతటికి వచ్చేసి మాకు ఆల్మోస్ట్ పర్ పర్సన్ $66 పడింది. దీంట్లో గండోలా ఇంకా ఆల్పైన్ కోస్టర్ ఇంక్లూడెడ్. సో మాకైతే వర్తీ అనిపించింది. గండోలా రైడే ఆల్మోస్ట్ ఒక 15 minutes ఉండింది. పైకి వెళ్ళడానికి టాప్కి తీసుకెళ్లారు, హిల్ టాప్కి. అక్కడ ఫుల్ స్నో పడుతూ ఉండింది మేము వెళ్ళే టైంకి కూడా. ఇంకా మాకైతే మంచిగా అనిపించింది. ఆల్పైన్ కోస్టర్ కూడా అన్లిమిటెడ్ యాక్సెస్ అనమాట, ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు. బట్ మాకైతే ఒక 2 times ఎక్కడానికో 3 times ఎక్కడానికో కుదిరింది అంతే. మేము వెళ్ళేసరికి క్లోజింగ్ టైం అనమాట. ఇంకా సో ఒక 2 to 3 times రైడ్ చేసాం అంతే. మేము ఈ ఆల్పైన్ కోస్టర్ అంత పైకి ఉంటుంది అని అనుకోలేదు. జస్ట్ నార్మల్ లెవెల్లోనే ఉంటుందేమో అనుకున్నాము. అందుకే మా డ్రెస్సెస్ అంత పర్ఫెక్ట్గా వేసుకెళ్ళలేదు. అంటే స్నోకి సంబంధించినవి అన్ని వేసుకోలేదన్నమాట. లోపల థర్మల్స్ కానీ స్నో బూట్స్ కానీ అలాంటివి ఏవి సరిగ్గా వేసుకోకుండా వెళ్ళాము. తీరా పైకి వెళ్ళి చూస్తే ఫుల్ స్నో ఉండింది. అసలు ఎక్కువసేపు మేము అవుట్డోర్లో స్పెండ్ చేయలేకపోయాము. చాలా చల్లగా అనిపించింది. ఆల్పైన్ కోస్టర్లో కూడా కాళ్ళు చేతులు చాలా ఫ్రీజ్ అయిపోతున్నాయి అనమాట లైన్లో నుంచున్నప్పుడు. సో మేము అప్పుడు అనుకున్నాము కొలరాడోలో ఏ ప్లేస్కి వెళ్ళినా మొత్తం ప్యాక్ చేసుకునే వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యాము ఆ రోజు. నాకు ఈ గండోలా రైడ్ ఏమీ కొత్త కాదు. ఆల్రెడీ నేను ఒక్కసారి కాదు, ఒక 2-3 సార్లు ఎక్కాను ఇంకా ముందు ట్రిప్స్కి వెళ్ళినప్పుడు. బట్ నాకు ఇది ఎందుకో చాలా భయం వేసింది. చాలా స్పీడ్గా వెళ్తుంది అండ్ హిల్ కూడా చాలా పైకి ఉండడం వల్ల చాలా స్పీడ్గా వెళ్తున్నట్టు అనిపించింది. ఇంకా పక్కన కిందకి వెళ్ళేవి అలా కనిపిస్తూ ఉన్నాయి అండ్ చుట్టూ ఫుల్ స్నో మౌంటైన్స్ కిందకి బాగా కనిపిస్తుండడం వల్లేమో నాకు చాలా భయం అనిపించింది. ఇంకా పైకి వచ్చేసేసరికి ఇక్కడ కూడా స్కీయింగ్
స్కీయింగ్, ట్యూబింగ్ అలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. మేము ఇక్కడ బుక్ చేసుకుందామని ట్రై చేసాం కానీ మాకైతే స్లాట్స్ దొరకలేదు. చాలా ముందే బుక్ చేసుకోవాలనుకుంటా ఇక్కడ. మేము బుక్ చేసుకున్న టైంకి ఓన్లీ ఆల్పైన్ కోస్టర్ ఒక్కటే ఉండింది. ఇంకా మిగిలిన యాక్టివిటీస్ అన్నీ నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో పోస్ట్ చేశాను. వేరే దగ్గర అయితే బుక్ చేసుకున్నాము, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇంకా ఆల్పైన్ కోస్టర్ కోసం లైన్లో నుంచోడానికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా 2 టైమ్స్, సెకండ్ టైం ఇంకా థర్డ్ టైం వెళ్ళినప్పుడు అంతమంది జనాలు లేకుండే. ఇంకెందుకంటే 3:30కి ఇది క్లోజ్. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1:30 అలా అయింది. మాకు లైన్లోనే 1 అవర్ పట్టేసింది అనమాట. ఇంకా ఇక్కడైతే అందరం లైన్లో నుంచొని ఉన్నాము. ఇవి వచ్చేసి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. 2 పర్సన్స్ ఒక దాంట్లో కూడా ఎక్కొచ్చు కావాలంటే. మేమైతే నేను ఇంకా మా హస్బెండ్ కలిసి ఎక్కాము ఒక దాంట్లో. ఓ మై గాడ్! కోస్టర్ రైడ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉండింది. అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మోర్ ఓవర్ భయపడ్డాను కూడా. బికాస్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అండ్ రైడ్ అయితే ఆల్మోస్ట్ 10 మినిట్స్ పట్టింది కంప్లీట్ చేయడానికి. ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ స్లోగా వెళ్ళింది. ఓకే అనిపించింది. కానీ అసలు హాఫ్ డిస్టెన్స్‌కి వెళ్ళాక మాత్రం అస్సలు ఎంత స్పీడ్‌గా వెళ్ళిందంటే చేత్తో కంట్రోల్ చేయాలన్నా కూడా చేయలేకపోయాము. అంత స్పీడ్‌గా వెళ్ళింది. ఇంకా మా హస్బెండ్‌కి కొంచెం స్పీడ్‌గా వెళ్ళడం అంటే ఇష్టం కాబట్టి అసలు స్లో కూడా చేయలేదు రైడ్‌ని. నేనైతే చాలా భయపడ్డాను మధ్యలోకి వెళ్ళాక. స్నో ఫ్లేక్స్ కూడా ఇలా మొహం మీద పడుతున్నాయి అనమాట, పక్కన ఉన్నవి ఇంకా చెట్ల మీద ఉన్నవి అంతా ఆ స్పీడ్‌కి. బట్ ఓవరాల్‌గా రైడ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే పక్కా ట్రై చేయండి. ఆస్పెన్ స్నోమా స్కీ రిసార్ట్లో ఉంటుంది. సో మస్ట్ ట్రై రైడ్ అని అయితే చెప్తాను నేను. నా హోల్ కొలరాడో ట్రిప్లో బాగా అనిపించింది నాకు ఈ రైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్పెన్కి వెళ్ళాము సిటీ చూడ్డానికి. అది ఒక క్రిస్మస్ విలేజ్ లాగా ఉంటుంది అని అన్నారు. సో అది చూడ్డానికని వెళ్ళాము. మేము మరీ అంత చీకటి పడ్డాక వెళ్ళలేదు. సో మాకు అంత అనిపించలేదు. ఇంకా లైట్గా కాఫీ ఇంకా స్నాక్స్ తీసుకొని అయితే మేము రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ ఫినిష్ చేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మేము ట్యూబింగ్ చేయడానికి బుక్ చేసుకున్నాము. ఇదొచ్చేసి ఫ్రిస్కో కొలరాడో. మేము ట్యూబింగ్ చేయడానికి ఇక్కడ బుక్ చేసుకున్నాము. బికాజ్ ఇది ఎక్కడ చూసినా రివ్యూస్ బాగున్నాయి అన్నమాట దీనికైతే పర్టికులర్గా. ఈ ట్యూబింగ్ పాత్ చాలా లాంగ్ ఉంటుంది అండ్ ప్లేస్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది అని ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వీడియోస్ ఫ్రిస్కో ట్యూబింగ్ మీదనే ఉన్నాయి. అండ్ గూగుల్ రివ్యూస్ కూడా ఫ్రిస్కో ట్యూబింగే ఎక్కువ చూపించాయి అనమాట. సో మాకు అందుకే ఇక్కడ బుక్ చేసుకున్నాము. ఇది కూడా మాకు దొరకడం చాలా కష్టమైంది. ఓన్లీ 1 స్లాట్ 2 స్లాట్స్ అట్లనే అవైలబుల్గా చూపిస్తుండే అనమాట. సో చాలా కష్టపడి బుక్ చేసుకున్నాము దీనికైతే. అందుకే లాస్ట్ డే దొరికాయి మాకు ఇక్కడ టికెట్స్. నా ఫేవరెట్ రైడ్ అనమాట. యాక్చువల్లీ ఈ ట్యూబింగ్ చేయడం కోసమే నేను కొలరాడో ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. కానీ మాకు లాస్ట్ డే దొరికాయి. బట్ దట్స్ ఫైన్. నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ రైడ్. వచ్చేసి $40 పర్ పర్సన్ పడింది. అండ్ ట్యూబ్స్ కూడా ఇంక్లూడెడ్ దాంట్లో. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ మనం స్పెండ్ చేయొచ్చు. మేమైతే 9 o'clockకి బుక్ చేసుకున్నాము 10 వరకు. మళ్ళీ 10 to 11 స్లాట్ కూడా మనం కంటిన్యూ చేయొచ్చు ముందే బుక్ చేసుకుంటే. బట్ మాకు 1 అవర్ సరిపోయింది అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఈ స్మాల్ టెంట్లో ఒక టీవీ పెట్టి చూపిస్తున్నారు ఎలా చేయాలి ట్యూబింగ్ అనేది, ఏం చేయకూడదు ఏం చేయొచ్చు అనేవన్నీ చూపిస్తారనమాట ఫస్ట్ ప్రికాషన్స్ లాగా.
బయటికి రాగానే స్నో ట్యూబ్స్ అయితే ఉంటాయి. సో, మనం ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి చిన్న స్నో ట్యూబ్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకి పెద్ద ట్యూబ్స్ ఉంటాయి. సో, మనము దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని తీసుకొనెళ్ళొచ్చు పైకి. పైన వచ్చేసి 2 మెంబర్స్‌ని పంపిస్తారు ఒకటేసారి. 4 మెంబర్స్‌ని కూడా పంపిస్తారు. అది కూడా ఆప్షన్ ఉంది. ఒక్కొక్కళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇంకా కొంచెం ముందుకెళ్ళంగానే కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. ఇక్కడొచ్చేసి నేను ఈ స్పెక్స్ పెట్టుకుంటున్నాను. ఇది స్కీయింగ్ చేసేటప్పుడు కొనుక్కున్నాను. బట్ ఇక్కడ పెట్టుకుంటే కూడా మంచిది. ఇక్కడ కూడా స్నో ఫ్లేక్స్ పడడము, కొంచెం సన్నీగా కూడా ఉందన్నమాట. మళ్ళా తలనొప్పి వచ్చేస్తది వెంటనే. అందుకని చెప్పి మేము పెట్టేసుకున్నాము. ఈ స్నో అంతా కంట్లోకి అలా పడకుండా ఉండిద్ది అని చెప్పి. ఇంకా స్నో ట్యూబ్స్ తీసుకొనైతే మేము కన్వేయర్ బెల్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మాకైతే ఆల్మోస్ట్ ఒక 5 టైమ్స్ అయితే ఛాన్స్ దొరికింది స్నో ట్యూబింగ్ చేయడానికి ఆ పర్టిక్యులర్ 1 అవర్‌లో. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఐయామ్ సో మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ స్నో ట్యూబింగ్. ఇంకా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ ఫ్రిస్కో, కొలరాడో స్నో ట్యూబింగ్ అయితే బుక్ చేసుకోండి. చాలా చాలా బావుండింది. ఈ స్నో ట్యూబింగ్‌తో అయితే మా కొలరాడో ట్రిప్ అయిపోయింది. మేము ఇంకా రిటర్న్ మా స్టేట్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. మాకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 10-11 అవర్స్ అయితే పడుతుంది డ్రైవ్. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తరుణం. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. బాయ్.